హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. నేను మీ పరమేష్. ఈరోజైతే క్రోసూరు సంతకు వెళ్తున్నాను. ఈ వారం ఎద్దుల ధరలు ఎలా ఉన్నాయి, కోడిదూరలు, ఆవులు ధరలు రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూడండి. చూసి నచ్చితే కనుక ఫాలో అవ్వండి, వీడియోని చూడండి. అయితే అడుగుదాం ఎంత చదువుతున్నారు రేట్లు, దాన్ని బట్టి ఇంకా మాట్లాడదాము. వాళ్ళైతే వాన పడింది ఫుల్గా, మార్కెట్లో కూడా ఎక్కువ ఏమీ లేవు సంతలో. దీన్ని బట్టి అడుగుదాం. ఇంకా ఎంత చెప్పారన్న జత? ఎంత చెప్పారు? 1.65. ఎంత అయితే ఇద్దామని? 1.45 ఇద్దామని. వారం వారం అమ్ముతారు రైతా? వేరగా అమ్ముతానే ఉంటారు, వారం వారం తెచ్చి అమ్ముతారు. ఫోన్ నెంబర్ చెబుతారా మరి? లేదా సరేలే. ఎవరైనా కోసూరు సంతకు వచ్చేవాళ్ళు ఉన్నారండి, ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చండి. ఈ విధంగా ఉంటాయి, రైతులు తెచ్చి అమ్ముకుంటూ ఉంటారు. మీకు కావాలనుకున్న ఎవరైనా వ్యవసాయ పనులకు కావాలనుకున్నా కానీ వచ్చి కొనుక్కోవచ్చు. ఇంకా మీకు అనుకూలమైన రేట్లను దొరుకుతాయి. చెప్పిన రేటు ఫైనల్ ఏమి ఉండవండి, ఇంక మాట్లాడుకొని తీసుకోవటమే. మీ పేరానా? అనిల్ గారండి. ఇంకా ఇక్కడ కోసూరు సంతలో నమ్ముతారు, వారం వారం వచ్చి తీసుకోవచ్చు. ఈ అయితే అడుగుదాం. ఈ జత ఎంత చదువుతున్నారు? ఎంత చెప్పారన్నా? 1,20,000. ఎంత అయితే ఇద్దామని ఫైనల్? 1,10,000 అయితే ఇద్దామని. వచ్చేవాళ్ళు ఉంటే మాట్లాడుకుంటే ఇంకెత్తారు. వారం వారం అమ్ముతారా? ఫోన్ నెంబర్ చదువుతారు మీది? చెప్పండి. 95 73 62 15 33. మీ పేరన్నా? రమేష్. ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారండి, వారం వారం అమ్ముతారు, వచ్చి మాట్లాడుకొని తీసుకోవచ్చు. చెప్పిన రేటు ఫైనల్ ఏమి ఉండవండి, కొంచెం అటు ఇటుగా వస్తాయి మాట్లాడుకుంటే. ఇంకా దాన్ని బట్టి మాట్లాడుకొని తీసుకోవచ్చు. కొంచెం చూడండి ఎలా ఉన్నాయి అనేది, క్వాలిటీ చూడండి. వ్యవసాయం పనిచేసేదిలేనండి, చూసి మాట్లాడుకొని తీసుకుంటే తగ్గిద్ది. ఎంత చెప్పారు తాత జత? ఎంత అయితే ఇద్దామని మామూలుగా? మరి యూట్యూబ్ అని అట్లా 5,000 చెబితే ఇంకా వస్తారేమోలే. సరే చెప్పండి తాత. 80 చెప్పారు, ఎంత అయితే ఇద్దామని? కొంచెం అటు ఇటుగా అడిగింది అనమాట. వారం వారం అమ్ముతారా? ఫోన్ నెంబర్ ఏమైనా చెబుతారా? రైతులు వచ్చేవాళ్ళు ఫోన్ చేసి వస్తారు, చెప్పండి. 98 48 60 58 79. మీ పేరు తాత? ఏడుకొండ. వచ్చేవాళ్ళు ఫోన్ చేసి రావచ్చండి. మీకు గనక గురువారం కుదరపోయినా ఫోన్ చేస్తూ వాళ్ళ అడ్రస్ ఏం చెబుతారు, ఆడికి వెళ్ళని తీసుకోవచ్చు. వారం వారం అమ్ముతారు, దాన్ని బట్టి మాట్లాడుకొని తీసుకోవచ్చు. చూసారు కదా, ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఇంకా అలా కావాలని ఆట పట్టిస్తాను అలా చెబుతూ ఉంటారు. ఇది అడుగుదాం. ఎంత చెప్పారన్నా? 60,000. ఒకటేనా? ఎంత అయితే ఇద్దామని అడిగే వాళ్ళు వస్తే మాట్లాడిన దాన్ని బట్టి ఇంకా కొంచెం అటు ఇటుగా వచ్చింది. ఫోన్ నెంబర్ చదువుతారా మీది? 63 02 03 94 63. వారం వారం అమ్ముతారుగా. ఎవరైతే కావాలనుకున్నారో వచ్చి మాట్లాడుకుని తీసుకోవచ్చు. ఇంకోటి ఇంటికాడ ఉంది, 2 జాతలు. ఎవరైతే ఉన్నారండి, గురువారం కుదరపోయినా వాళ్ళ అడ్రస్కైనా వెళ్ళి తీసుకోవచ్చు. ఫోన్ చేస్తే చెబుతారు. ఏ ఊరు దాదా మీది? బయ్యారం అండి. ఇంకా ముత్తయ్య గారు. ఇంకా వెళ్ళి చూసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు. వారం వారం అమ్ముతారన్న మీరు? అమ్ముతారా? ఈ వారం ఎన్ని తెచ్చారు? 3 తెచ్చారు. వెయ్యి మిగిలిన అట్టున్నాయా? ఎంత చెప్పారు? ఎంత అయితే అమ్ముదామని? 3. ఇది చెప్పండి. ఇది ఎంత చెప్పారు? 65,000 అయితే ఇద్దామనా? ఎవరి నుంచి వచ్చారండి? బయ్యారం నుంచి వచ్చారు. 65,000 అయితే ఇద్దామని. కొనటానికి వచ్చారా? చూస్తున్నారా? ఇవి మాట్లాడుతున్నారా? ఎంత చెప్పారు? ఎంత అడుగుతున్నారు? 1,60,000 అడుగుతున్నారు. బేరాలు అనేవి జరుగుతున్నాయండి, చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు. 1,50,000 చెప్పారు, 1,20,000 అడుగుతున్నారంట. ఇంకా దాన్ని బట్టి ఇంకా ఎలా ఉంటాయి రేట్లు చూడండి ఎలా ఉన్నాయి అనేది. రైతులు అనేది బేరాలు అనేవి జరుగుతున్నాయి.
చూడండి ఏ విధంగా ఉన్నాయో. మీరు ఎక్కడ కొన్ని అడిగితే ఆడేది ఉడుకుతుంటే క్వాలిటీ చూపించడానికి తెస్తున్నా. చూడండి ఈ విధంగా ఉన్నాయి. చెప్పిన రేట్ ఫైనల్ ఉండదు, మాట్లాడుకుంటూ వస్తుంది. ఈ విధంగా ఉంటాయి రేట్లు, మాట్లాడుకుంటూ వస్తాయి. రైతులు వచ్చేలా మాట్లాడుకొని తీసుకుంటూ ఉంటారండి. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నా కానీ మిగిలిన వాళ్ళు బేరాలు రేట్లు ఎలా జరుగుతున్నాయి అనేది గమనించడానికి చుట్టుపక్కల ఉండి కూడా మామూలుగా చూస్తూ ఉంటారు. ఇలాగుంటే ఇంకా రేట్లు అయితే చూసి మాట్లాడుకొని తీసుకోండి. అనుకూలమైన రేట్లకే వస్తాయండి. చెప్పిన రేట్ ఫైనల్ ఉండదు, దాన్ని బట్టి మాట్లాడుకొని తీసుకోవచ్చు. బేరాలు జరుగుతాయి. ఇది అయితే అడుగుదాం రైతు గారిని. ఎంత చెప్పారండి జత? ఎంత చెప్పారు? ఎంత అయితే ఇద్దాం? 1,10,000 చెప్పారు. ఎంత అయితే ఇద్దామని అడిగిన దాన్ని బట్టి అంటారా? ఏ ఊరండి మీది? బయ్యారం నుంచి వచ్చారు. వారం అమ్ముతారా? మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెబుతారు? వచ్చే రైతులు ఫోన్ చేసి వస్తారు కొనుక్కునే వాళ్ళు. ఒకవేళ ఏడాది రావడానికి కుదరపోయినా ఫోన్ చేస్తే మీ అడ్రస్ చెప్పిన ఆడకు వచ్చేది తీసుకుంటారు. దాన్ని బట్టి ఇంకా చెప్పండి, ఇంకా దాన్ని బట్టి తీసుకుంటాం. చెబితే చెప్పండి, లేదు మీ ఇష్టం అది. ఇంకా రైతు అయితే ఇంకా ఫోన్ నెంబరు ఎంత? 1,10,000 చెప్పారు. ఇంక మాట్లాడుకుంటే దాన్ని బట్టి వచ్చింది అన్నారు. నెంబర్ అయితే ఇంకా ఆలోచిస్తున్నారని చెప్పట్లా. 1,10,000 చెప్పారు. క్వాలిటీలు చూపించడానికి తీస్తున్నానండి. చూడండి ఏ విధంగా ఉన్నాయి అనేది. చెప్పిన రేటు ఫైనల్ ఫిక్స్డ్ ఏముండవు, మాట్లాడుకుంటే దాన్ని బట్టి వస్తాయి. ఎవరి అవి పక్కనే ఎవరి తెలీదు. మీ అమ్మ ఎవరియో తెలీదు, ఎడైతే ఉన్నాయి. వీళ్ళని ఎడితే అడుగుదాం, ఏమన్నా చెబుతారేమో రేట్లు. ఎంత చెప్పారు ఈ జత? చెప్పినాయి కదా, అవి మీయేనా? వేరే వాళ్ళే. ఎంత చెప్పారన్న ఈ జత? 1,10,000. ఎంత అయితే ఇద్దామని ఫైనల్? 1,20,000 అయితే ఇద్దామని. వారం అమ్ముతారా? మీ ఫోన్ నెంబర్ చెబుతారన్న చెప్పండి. 90 32 19 90 05. మీ పేరన్నా? కోసూరు సంతలో అమ్ముతారు సాయి గారు. మీ ఊరన్నా? కోసూరే. కోసూరు సంతలో అమ్ముతారు. ఇంటి పేరు కూడా కోసూరే. ఇంటి పేరు కూడా అదేనంట. ఇంకా ఎవరైతే గురువారం కనుక కుదిరితే కనుక ఫోన్ చేశారని, కుదరలేదు అనుకోండి మిగిలిన రోజుల్లో కుదిరితే ఆ రోజు ఫోన్ చేసిన అడ్రస్ చెబుతారు. అప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళని తీసుకోవచ్చు, వాళ్ళ అడ్రస్ కాడికి. ఇంకా అమ్ముతానే ఉంటారండి ప్రతిరోజు. ఇంకా చూసి మాట్లాడుకొని తీసుకోవటమే. ఎలా ఉన్నాయి అనేది క్వాలిటీ చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా ఉన్నాయి. మాట్లాడుకుంటే కొంచెం తగ్గుతాయి రేటు. ఇదిగోండి ఇవి కూడా ఇక్కడ కట్టేసి ఉన్నాయండి. ఇంకా ఓనర్స్ అయితే లేరు ఇక్కడ ఎవరు. క్వాలిటీ మామూలుగా ఎలా ఉన్నాయి అనేది చూపిస్తున్నా. రేట్లు అయితే తెలీదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఇటువైపు కూడా ఉన్నాయి. ఇవి కూడా అదే బండికి కట్టేసి ఉన్నాయి. మరి కొన్నారో మరి అమ్మారో లేదు, అమ్మటానికో ఎవరు లేరు ఇక్కడ. మామూలు చూపిస్తున్నా అంతే. ఇవైతే కోడిదోళ్ళు ఇంకా అడుగుతున్నారండి. చూసి దాన్ని బట్టి ఇంకా మాట్లాడుకొని తీసుకొచ్చి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇంకా రేట్లు అనేది అని చెప్పారండి.
అని చెప్పారు జత 58 చెప్పారు. ఎంత అయితే ఫైనల్ ఇచ్చేద్దామని? 50 అయితే పోతాయి. వారం వారం అమ్ముతారా? ఈ వారమే రైతు చెప్పిన రేటు ఫైనల్ ఏమి ఉండదు, మాట్లాడుకుంటే తగ్గుతాయి. రైతులు కూడా తెచ్చి అమ్ముతారు. విడిగా బేరగాళ్ళు వారం వారం అమ్మే వాళ్ళు కూడా వస్తారు. దాన్ని బట్టి మాట్లాడుకొని తీసుకోవచ్చు. మీకు కోడిదోళ్ళు కానీ ఎద్దులు కానీ ఏనా మీకు వీటికి ఎంత రేటు పెట్టాలని ఉంటుంది, ఇంకా అంత రేటే పెట్టండి. మాట్లాడుకొని అనుకూలంగా ఉంటే తీసుకోండి. ఎంత చెప్పారన్నాయి తెలియదు, పట్టుకొని ఉన్నారా? అటుపోయారా? సరే క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయి అనేది. అవి వేరే వాళ్ళ అంట, నేను పట్టుకోమంటే పట్టుకున్నానని చెబుతున్నాడు. రేట్లు అనేది అడుగుతాం ఎంత చదువుతున్నారు ఏందని. ఇవి కూడా ఎక్కడ ఉన్నాయండి అడుగుదాం ఎంత చదువుతున్నారు. ఎంత చెప్పారు అన్నయ్యి? 45,000. ఎంత అయితే ఫైనల్ ఇద్దామని? 40,000 అయితే ఇచ్చేద్దామని. వారం వారం అమ్ముతారా? ఇంకా తెచ్చారా? జత ఒకటే, ఒక జత అయితే ఇచ్చారు. వారం వారం చదివితే ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. మనం చెప్పారుగా, అదే ఇంకా నేను స్క్రీన్ మీద పెడతానులే. ఎవరైతే ఉన్నారో మీ పేరు అన్న? ప్రభాకర్ గారు. పోయిన వారం వీడియోలో ఉంది, ఇంకా ఆ నెంబర్ మళ్ళీ పెడతాను. స్క్రీన్ పైన ఉంది కదా, దీనికి ఫోన్ చేయండి. వాళ్ళకైతే ఇంకా వెళ్ళి మాట్లాడుకొని తీసుకుంటే ఇంకా దాన్ని బట్టి అనేది రేటు అనుకూలంగానే వచ్చింది. చెప్పిన రేటు ఫైనల్ ఏమి ఉండదు, ఇంకా మాట్లాడుకుంటే తగ్గుతాయండి. ఇవి అయితే ఈ కోడిదోళ్ళలో ఎంత చెప్పారు ఏందని అడుగుదాము. అడిగి చూద్దాము. అడుగుతున్నారా? చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా వస్తారండి, ఇంకా మాట్లాడుకొని తీసుకోవాలా. బేరాలు అనేవి జరుగుతున్నాయి, మాట్లాడుకుంటున్నారండి. బేరాలు జరుగుతున్నాయి, మాట్లాడుకుంటున్నారు. ఇంకా అడగడానికి వీలు అనేది పడలేదండి. ఇంకా ఈ వారం అయితే ఇంకా చెప్పిన మటుకి రేట్లు చెప్పాను, తెలిసిన వాటి మటుకి. కొంతమంది ఏంటంటే ఇంక వద్దులేయ్యా చెప్పం, వీడియో తీయొద్దు అన్నారు. కొంతమంది అనుకూలంగానే స్పందించి చెప్పారు. రేట్లు అయితే ఈ విధంగా ఉంటాయి కోసూరు సంతలో. ఎద్దులు కానీ కోడిదోళ్ళు కానీ ఇంకా దాన్ని బట్టి మాట్లాడుకొని తీసుకోండి. ఇంకా అనుకూలంగా వారం 23 కోడిదోళ్ళు ఇచ్చారు. ఎన్ని అమ్ముడు పోయినాయి ఇప్పటికి? 16 అమ్ముడు పోయినాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. వారం వారం అయితే అమ్ముతారండి. ఇంకా మీకు కోడిదోళ్ళలో కొంచెం తక్కువ ధరలో కావాలనుకుంటే ఈ రైతు గారిని సంప్రదించవచ్చు. జత 35,000-40,000. అది దున్ని అలవాటు, అరక అలవాటు అయినవి అమ్ముతున్నారండి. కొనిపెట్టేది ఈయన. నెంబర్ చదువుతారండి మీది? రైతులకు కొనిపెట్టాను నెంబర్ చదువుతారా? మీరు చెప్పండి. 70-32 10-38 84. ఎవరైతే వచ్చేవాళ్ళు ఉన్నారో ఇంకా మాట్లాడుకొని తీసుకోవచ్చండి. ఫోన్ చేసి వస్తే మీకు అనుకూలమైన రేట్లను దొరుకుతాయి, దాన్ని బట్టి మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఏయన్నా మీ అమ్మాల్సిన ఇంకా ఏ ఉన్నాయి? అమ్ముడు పోయి నీకు తీసుకెళ్ళిపోయారా? ఇవి అమ్మాల్సినయా? అమ్మారు. 35,000కి అమ్మారు చేప. ఇంకా అవతల ఇటు కట్టేసి ఉన్నాయి, వాటి కొన్ని ఉన్నాయండి. ఇంకా కొన్ని అమ్ముడు పోయినాయి, వెళ్ళిపోయినాయి. కొన్ని అయితే ఉన్నాయి, ఇక్కడ కట్టేసి ఉన్నాయి. తీసా అవి కూడా అంట బండికి కట్టేసి ఉన్నాయి. ఇందాలు చూపించా కదా, ఇవి ఇదిగో యువతలు ఉన్నాయి కదా, ఇవి కూడా. ఇంకా ఇవన్నీ అమ్మినవి కొన్ని, అమ్మాల్సినవి కొన్ని అలాగ ఉన్నాయండి. ఇంకా చెప్పిన రేటు ఫైనల్ ఉండదు, మాట్లాడుకుంటే తగ్గుతాయి. అని చెప్పారన్నయ్యి. రేట్లు అనేది అడుగుదాం. మరి బేరాలు అనేది జరుగుతున్నాయి, రైతులు అనేది మాట్లాడుకుంటున్నారు. వచ్చి మాట్లాడుకుంటే రూపాయి అనేది తగ్గిద్దండి బేరం. చెప్పిన రేటు ఫైనల్ ఫిక్స్డ్ ఏమి ఉండదు. థ్యాంక్ యూ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఈ వారం ఇంకా ఎద్దులు కొడుదలు అయితే ఇది ఆవులు వీడియో కూడా తీద్దాము, ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎడైతే మైసూర్ ఎద్దులు ఉన్నాయి, మైసూర్ జాతి. ఎడైతే ఎవరు లేరు, మరి వీడియో తీస్తున్నాం. మామూలుగా అమ్మేవాళ్ళు అయితే ఎవరు కనిపించలా. క్వాలిటీ సేమ్ క్వాలిటీ కోసం ఎలా ఉన్నాయి, ఇవి ఎలా కూడా వస్తాయని చూపించడానికి తీస్తున్నా. ఈ జాతి కూడా వస్తాయని. రేట్ అయితే తెలీదు, మాట్లాడుకొని తీసుకుంటే తగ్గుతాయి. ఇప్పుడే బండిలోంచి అయితే దింపారు, అదిగోండి అవి కూడా దింపుతున్నారు. దిగుతున్నాయి, ఇవైతే దిగినాయి ఆల్రెడీ, ఇప్పుడే దింపుతున్నాయి. ఇవైతే దింపుతున్నారండి. బండిలోంచి దింపుతున్నారు, ఇప్పుడే వచ్చినాయి. వీడియో అయితే ఫాలో అవ్వండి. ఇంకా రేట్లు అనేది అడుగుదాం, ఎంత చదువుతున్నారు ఏందనేది, ఎంత చదువుతున్నారు ఏందనేది అడుగుదాం. రైతులు అనేది చూసుకుంటున్నారండి. ఇంకా దింపినమ్మటే ఎంత చదువుతున్నారు ఏంది ఎలాగని మాట్లాడుకోవటానికి చూస్తున్నారు. కుదిరితే అనుకూలంగా దొరికితే తీసుకుంటారండి. అదిగోండి వెళ్తున్నారు. రెండు జతలు వెళ్ళాయి. అడుగుదాం రేట్లు అని చెప్తారా, ఎంత చెప్పారమ్మా? 1,15. ఎంత అయితే ఇద్దామని ఫైనల్? 1,10. 10 అయితే ఇద్దామని. ఇంకా అవి కూడా మీయేనా ఆ జత? అది ఎంత? 1,30. అవి ఎంత అయితే ఇద్దామని? 1,25 అయితే ఇద్దామని. వారం అమ్ముతారన్నా? నెంబర్ చదువుతారు, ఫోన్ నెంబర్ పోయారన్నా? సీన్ గారు ఇంకా ఆల్రెడీ ఉంది, పోయిన వారంలోది. స్క్రీన్ పైన వేస్తున్నా, చూడండి, చూసి మాట్లాడుకొని తీసుకోండి. దాన్ని బట్టి ఇంకా రేట్ అనేది వస్తుంది. మీకు కనుక గురువారం కనుక కుదరకపోతే ఫోన్ చేసినా కానీ వాళ్ళు అడ్రస్ చెబుతారు, అక్కడికి వెళ్ళని తీసుకోవచ్చండి. క్వాలిటీ చూపిస్తున్నా ఎలా ఉన్నాయి అనేది. చూసారు కదా ఏ విధమైన క్వాలిటీలు ఉన్నాయి. ఇవి కూడా అంతే. ఇవి 1,30 చెప్పారు, 1,25 అయితే ఫైనల్ ఇద్దాం ఉన్నారు. చెప్పిన రేటు ఫైనల్ ఫిక్స్డ్ ఏమి ఉండదు, మాట్లాడుకుంటే తగ్గుతుందండి. రైతులు చూసుకుంటున్నారండి, అనుకూలంగా వస్తే తీసుకుంటారు. అయితే ఆవుదోళ్ళు అడుగుతున్నారా? అడుగుతున్నారా? రేట్ అడుగుతున్నారా? ఎంత కడిగా, ఎంత చెప్పారు, ఎంత కడిగారు? 15 కడిగారు. 20 చదువుతున్నారు, 15 కడిగారు అంట. ఇదేనండి, 20 చదువుతున్నారు, 15,000 కడిగారంట అండి. ఇంకా దాన్ని బట్టి ఉంటాయి. ఎవరి నుంచి వచ్చారన్న మీరు? లగడపాడు నుంచి వచ్చింది. ఇది మీది ఏ జిల్లా వచ్చింది? పల్నాడు జిల్లానే. మేపుకుందామని ఇంకా కొనుక్కున్నాం. ఇంకా ఉన్నాయా మీకేమన్నా? ఏమన్నా ఉన్నాయి? ఆవులు, ఎద్దులా? ఆవులు. ఇంకా గేదెలు కానీ అవి ఏమన్నా ఉన్నాయా? 4 గేదెలు కూడా ఉన్నాయంటండి. ఇంకా రైతులు మేపుకోవటానికని చూసి అనుకూలంగా ఉంటే తీసుకుందామని వచ్చారు. $15,000 అయితే తీసుకుందామని చూస్తున్నారు. ఇదిగోండి, అయితే ఆవులు జత. ఆవులు మాట్లాడుకొని తీసుకొచ్చండి. చెప్పిన రేపు ఫైనల్ ఏమి ఉండవు. ఎవరి అన్నాయి? తెలీదా? ఎవరో తెలీదంట. ఇంకా మాట్లాడుకొని తీసుకోండి అండి, ఇంకా దాన్ని బట్టి వస్తాయి రేట్లు. చెప్పిన రేటు ఫైనల్ ఫిక్స్డ్ ఏమి ఉండవు.
ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఆవులు కూడా ఎక్కిచ్చారు, బండి ఎక్కిచ్చారు ఆవులు కొన్ని. ఆవు దూడలు ఈ విధంగా ఉంటాయి రేట్లు. ఇంకా ఫైనల్ ఫిక్స్డ్ ఏమి ఉండవు. ఇది ఆవు దూడ ఎంత చెప్పారు అడుగుదాము. ఎంత చెప్పారన్న ఇది ఆవు దూడ? ఎంత చెప్పారు యూట్యూబ్? 16,000. ఎంత అయితే ఇద్దామని అడిగితే అడిగిన దాన్ని బట్టి ఇద్దామని అంట. 16 చెప్పారు చెప్పటం అయితే. చదువుతున్నారు. ఇంకో 10,000కి అడిగారంట వీళ్ళు. రైతులు అడుగుతున్నారు 10,000కి అడిగారంట. చెప్పిన రేటు ఫైనల్ ఫిక్స్డ్ ఉండవు. దాన్ని బట్టి మాట్లాడుకుంటేనే మీకు తగ్గుది వస్తాయండి. మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. చెప్పిన రేట్లు వీడియోల్లో చూసి అమ్మ ఎంత రేట్లు ఉన్నాయని దేనిలో కూడా అనుకోకూడదు. మాట్లాడుకుంటే తగ్గుతాయి రేట్లు. ఆవులంటే బాగా ఇష్టం మీకు? పెంచుతానే ఉంటారు బాగా. ఏమైనా కోడి దోళ్ళు పడితే అమ్ముకుంటారు, ఆవు దోళ్ళు పడితే మీ కాడే పెంచుతారు. రైతులు అన్ని కొనుక్కోవటానికి వచ్చారు. అనుకూలమైన ధరలో వస్తే తీసుకుందామని వచ్చారు. చెప్పకుండా అమ్ముతాడు సైలెంట్ గా. అర్రే అది కాదు మళ్ళీపోతాడు. అమ్మాడు చెప్పగా అమ్మేది కాదు, ఈ తోడ అమ్మేది కాదు అంటాడు. మొత్తం అమ్మేది. చూడాలంటారా యూట్యూబ్లో? మా తోట పెట్టావుగా గుర్తుందా? తీసాను. వచ్చినాయి అన్నీ తెస్తాం మ్యాక్సిమం. చెప్పిన రేటు ఫైనల్ ఫిక్స్డ్ ఉండవు. ఆవులు అయితే కొన్ని అమ్ముడు పోయినాయి, వెళ్ళిపోయినాయి. కొన్ని అమ్మాల్సి ఉన్నాయి. ఇంకా మాట్లాడుకొని తీసుకుంటే తగ్గుతాయి. థ్యాంక్ యూ. ఇంత మడి చూసినాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఇంత మడి చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చాము. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. మరొక వీడియోతో మీ ముంగలకు వస్తాను. నేను మీ పారమేష్.